చాలా ఆలోచనాత్మకంగా వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వివాహ వ్యవస్థలు బలపరచబడతాయి. కాబట్టి మరొక మాట మనం ఆలోచన చేస్తే ఆదికాండము 1:28 మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమన్నాడంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా ఎలా ఆశీర్వదించాడంట? మీరు ఫలించి, రెండోది అభివృద్ధి పొంది, మూడోది విస్తరించి, నాలుగోది చెప్పండి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ఇందులో ఆదాము అవ్వలను దేవుడు 4 ఆశీర్వాదాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున వివాహ వ్యవస్థలో అడుగు పెట్టబోతున్నటువంటి వారి ఊరికి ఈ యొక్క వాక్య వచనం నెరవేర్చబడాలని నేను మనసారా దైవజనులు మనం దీవిస్తా ఉన్నాను. ఇక వారిని ఎలా దేవుడు దీవించాడంటే ప్రియులారా, మీరు ఫలించి, ఎవరైనా చూడండి అక్కడ ఎలాగ ఆశీర్వదించడం, మీరు ఫలించాలి. అవునా? ఎందులో ఫలించాలి? ఆధ్యాత్మికంగా